ప్రస్తుతం మనకు సన్నెస్ట్లో అందుబాటులో ఉన్న మూవీ కలియుగ. ఇది 2019లో థియేటర్లో అయితే రావడం జరిగింది. ఇది చిన్న సినిమా కాబట్టి అప్పట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అలాగే ఈ సన్నెస్ట్లో అయితే చాలా సంవత్సరాలకి ఓటీటీలో మన ముందుకు ఈ మూవీని తీసుకురావడం జరిగింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 2 నిమిషాలు అయితే ఉండడం జరిగింది. ఈ మూవీలో కొన్ని చోట్ల కొంచెం ఫ్యామిలీతో చూడదగిన విధంగా ఉండదు, కొన్ని చోట్ల కాస్త రొమాంటిక్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి చూసే సింగిల్గా మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ స్టోరీ లైన్ అయితే బాగుంది, కాకపోతే దానిని సరిగా చూపించలేదని చెప్పవచ్చు. మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది కాస్త స్లోగా ఉంటుంది. ఈ మూవీ కోసము ఈ మూవీ టీం వాళ్ళు అయితే బాగానే కష్టపడ్డారని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. కాకపోతే ఆడియన్స్కి అయితే అంతలా అయితే కనెక్ట్ అయ్యే విధంగా మూవీని అయితే తీయలేదు. ఇక ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్గా సాగుతుంది. ఎమోషనల్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్ అమృత కుటుంబంతో ఉంటూ హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తూ డాక్టరు లైఫ్ని అయితే గడిపేస్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ ఒక వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమలో అయితే మొదట్లో హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉంది అనుకున్న సమయంలోనే ఈ లవ్ వల్ల అమృత అయితే చాలా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ లవర్ అయితే చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఇక అక్కడి నుండి ఏ విధంగా బయటపడుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే సన్నెస్ట్లో చూడాల్సిందే. మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. మూవీ అయితే చాలా వరకు చాలా స్లోగా అయితే ఉండడం జరిగింది. మూవీ స్టోరీ లైన్ బాగుంది. మెయిన్గా మనం ఇందులో చెప్పుకోవాల్సింది హీరోయిన్ క్యారెక్టర్ అయితే హైలైట్ అని చెప్పవచ్చు. అలాగే హీరోయిన్కి సంబంధించిన సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా హార్ట్ టచ్గా ఆకట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే స్క్రీన్ ప్లే అనేది స్లోగా ఉంటుంది, ఎంగేజ్గా కూడా ఏమీ అనిపించదు. కాబట్టి మూవీ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. సో చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.